ఓయ్ మటన్కి ఏమవుతారు మీరు? ఇక్కడ చూడండి గుర్రాలు ఏం చేస్తుండయో, గడ్డి మేస్తూ ఉండే. ఓ సూపర్ రా. హోటల్ భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 7 అయితే కావస్తుంది. 6:40 అయితే అయింది. సో మనం ఇప్పుడు ఈటానగర్ నుంచి బయలుదేరి తవాంగ్కి అయితే వెళ్ళబోతున్నాము. మనమైతే తవాంగ్కి అయితే వెళ్ళలేం, కానీ ఈరోజు మధ్యలో దిరాంగ్ అని ఒక ప్లేస్ అయితే ఉంది, ఆడదాకా పోదాం. ఆడికి పోయేదానికి దాదాపు ఒక 10 గంటలు అయితే టైం చూపిస్తూ ఉంది. సో ఈ ఈటానగర్లో ఎంత త్వరగా బయలుదేరితే అంత మంచిది. ఈ టౌన్ నుంచి మా ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది. ఇదేంటంటే 2 కొండల మధ్యలో ఇరకపోయి ఉంటుంది ఈ సిటీ. ఆ 2 కొండల మధ్యలో ఒకటే మెయిన్ రోడ్ ఇదే మనం అనమాట. ఏ వెహికల్ పోవాలన్నా రావాలన్నా ఖచ్చితంగా ఈ రోడ్లోనే పోవాలా. ఇంకొక గంట 2 గంటల తర్వాత అస్సలు ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంటుంది ఈ రోడ్లో. ఫుల్లా 90 రూపాయలు ఉంది. ఓరే ఇదేందో భలే ఉందా. ఇదే తక్కువ ఇప్పుడు దాకా నేను చూసింది పెట్రోల్లో. 614 రూపాయలకి 6.78 లీటర్లు వచ్చింది. పౌచ్ మార్చిన బాగుంది కదా. ఈటానగర్లో తీసుకున్నా, సిలికాన్ది. ఆ పౌచ్ ఆడ ఏం జరిగిందంటే, ఫస్ట్ ఒక షాప్లోకి పోయినా, ఈ పౌచ్ సిలికాన్ పౌచ్ అడిగిన. ఆవిడండి ఉంది అన్నాడు, చూపించినాడు. అది ఇంకా ఇప్పుడు ఈ గ్రీన్ ఉంది కదా, కొంచెం డార్క్ గ్రీన్ ఉంది, ఒక పీస్ ఉంది. సరే ఎంత అని అడిగిన, 450 రూపాయలు చెప్పినాడు. నేనుండి 200కి అడిగిన. వాడు అసలు తగ్గిలా, ₹1 కూడా తగ్గిలా వాడు. నేను ఒక 250 రూపాయల దాకా వచ్చిన, కానీ వాడు అసలు 450 రూపాయలు కూడా తగ్గినాడు. పోరర్రీ అని మళ్ళీ అనిచి వచ్చేసిన అనమాట. ఇంక సర్లే అని వస్తా ఉంటే ఏదో ఒక చిన్న షాప్ ఒకటి ఉంది. ఆ షాపులో పోయి ఈ కవర్లు అడిగితే, సరే ఇది చూపించినాడు ఫస్ట్. ఎంత అని అడిగితే 250 రూపాయలు చెప్పినాడు. 250 రూపాయలు చెప్పేసరికి సరే వేరే కలర్లు ఏముంటాయో అంటే, ఇది కాక ఇంకొక 2 కలర్లు చూపించినాడు. ఇది గ్రీన్ కదా, ఇంకోటి వచ్చి బ్లూ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి చూపించినాడు. సరే నాకైతే ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాల. 3 బాగా నచ్చినాయి నాకు. ఈ కలర్ నచ్చింది, రెడ్ నచ్చింది, బ్లూ కలర్ నచ్చింది. మూడు ఇచ్చేసి నాకు 450 రూపాయలు ఇస్తానని చెప్పిన. సర్లే ఆయన వచ్చినాడు. ఇంకేం మాట్లాడకుండా 450 రూపాయలు ఇచ్చేసి మనం తీసుకున్నా. సరే మనకి రోజుకి ఒకటి మార్చుకుంటా ఉండొచ్చులే, కొత్త ఫోన్ ఉన్నట్టుంటుంది అనుకొని 3 తీసుకోండి. బాగున్నాయి. ఇప్పుడు ఇది గ్రీన్ కలరు, రేపు బ్లూ వేస్తా, దాని తర్వాత మళ్ళీ రెడ్ వేస్తా. ఇప్పుడైతే మనము ఈ దిరాంగ్ పోయేదానికి మనకైతే 2 రూట్లు అయితే ఉన్నాయి. తేజ్పూర్ నుంచి ఒక రూట్ అయితే ఉంది, ఇంకోటి వచ్చి ఇప్పుడు తేజ్పూర్ అంటే మళ్ళీ మనం అస్సాంలోకి పోయి, అస్సాంలో మామూలుగా ప్లెయిన్ ల్యాండ్ కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా అరుణాచల్ ప్రదేశ్కి అయితే ఎంటర్ అవ్వాలా. ఆ తేజ్పూర్ రోడ్డు తీసుకుంటే కరెక్ట్గా 7 గంటల్లో మనం అనేది ఆ దిరాంగ్ అనేది రీచ్ అవుతాము. కానీ నేను ఆ రూట్లో పోదలుచుకోలేదు. ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది, ఎందుకు అట్లా పోవడము. హైవే అరుణాచల్ ప్రదేశ్లో ఈ కొండల్లో నుంచి సెప్పా అని ఒక ఊరు అయితే ఉంది. ఆ ఊరు మీదకి అయితే మనం దిరాంగ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ రోజు కూడా అయితే మనకి గోప్రో అనేది సరిగ్గా పనిచేయలేదు. నిన్న నైట్ ఏం చేసినానంటే, గోప్రో బ్యాటరీని తీసేసి డైరెక్ట్ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేస్తే ఆన్ అయ్యింది. సరే ఇంకా పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి ఈ రోజు ఎలాగోలా రికార్డ్ చేద్దాం అనే ఉద్దేశంతో పవర్ బ్యాంక్ తో గోప్రోని కనెక్ట్ చేసి ఆన్ చేసి పొద్దునైతే మనం రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. కొంచెం దూరం వచ్చేంత వరకు మనకైతే ఆడియో వీడియో 2 రికార్డ్ అయినాయి. కానీ ఇక్కడ ఒక చిన్న టీ స్టాల్ టైప్ అయితే ఉంటే ఇక్కడ టిఫిన్ చేద్దాం అని అయితే ఆగిన. ఇక్కడ నుంచి అయితే మనకి ఈ గోప్రో అనేది వీడియో రికార్డ్ అయింది, కానీ ఆడియో మాత్రం రికార్డ్ కాలేదు. ఇక్కడైతే వీళ్ళు మెచూకా అనే ఒక ప్లేస్ అయితే ఉంది, ఆ ప్లేస్ నుంచి అయితే వచ్చినారంట. మీరు అరుణాచల్ ప్రదేశ్ వచ్చినారు, మెచూకాకి రాండి అని అయితే మనల్ని అయితే ఇన్వైట్ చేసినారు. కానీ నా ప్లాన్ ఇప్పుడు నేను తవాంగ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వస్తానని అయితే వాళ్ళతో చెప్తే వాళ్ళైతే చాలా హ్యాపీగా మనతో మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినారు. దాని తర్వాత మనం ఇక్కడ ఏదో ఒక చిన్న ఇడ్లీల టైప్, మన రవ్వ లడ్డుల టైప్ అయితే ఇడ్లీలు అయితే తయారు చేస్తా ఉన్నారు. అవైతే ఒక 2 తిని కొంచెం వాటర్ తాగి మనం అక్కడి నుంచి అయితే బయలుదేరడం జరిగింది. సరే నేనేమనుకున్నానంటే, ఆ వీడియో రికార్డ్ అవుతుంది కదా, ఆడియో కూడా రికార్డ్ అవుతుంటుందిలే అనుకున్నా. కానీ నేను తీరా సాయంత్రం పోయేసరికి ఒకసారి ఫుటేజ్ చెక్ చేసుకుంటే
ఓన్లీ వీడియో మాత్రం రికార్డ్ అయింది, ఆడియో రికార్డ్ కాలేదు. దాదాపు చాలా ఫుటేజ్ అనేది మనకి వేస్ట్ అయిపోయింది అనమాట. సో నేను ఇంకైతే గోప్రోలను అయితే కొనదలుచుకోలేదు. దీంట్లో నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను అంటే ఇంతకు ముందు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేను వాటిని అయితే వీడియోలో ఎక్కడ చెప్పలేదు. దాన్ని ఏదో ఒకటి చేసి మనకైతే వీడియో రికార్డ్ చేసి ఆ రోజు ఆ ఫుటేజ్ అనేది తీసేవాడిని. రికార్డ్ చేద్దామని, ఏదన్నా మంచి సీన్ రికార్డ్ చేద్దామని కంటిన్యూగా ఆన్ చేస్తే ఓవర్ హీట్ అయిపోయి షట్ డౌన్ అయిపోతా ఉంటది. ఇట్లా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి గోప్రోలో. నేను ఎందుకని ఇంకా చెక్ చేసి డీజే యాక్షన్ కెమెరాకి అయితే షిఫ్ట్ అయినాను. సో మనకి ఈ డీజే యాక్షన్ కెమెరా మనకి ఈటానగర్లో అడిగితే లేదు, గౌహతి నుంచి అయితే తెప్పిస్తున్నాను. మనం అయితే ఇప్పుడు గౌహతి పోవట్లేదు కదా, ఈ గౌహతి నుంచి ఎట్లా తెప్పిస్తున్నాం అంటే, మనతో పాటు వైదేహి అండ్ శ్రేయ అని ఇద్దరు అమ్మాయిలు ఉంటున్నారు కదా, అంటే మనము జుకో వ్యాలీ ట్రెక్కింగ్ పోయినప్పుడు మనతో పాటు వచ్చినారు కదా. ఈ ఇద్దరు అమ్మాయిలు ఏంటంటే మనకి నాగాలాండ్లో జుకో వ్యాలీకి పోయి మరుసటి రోజు మనం అయితే అక్కడి నుంచి బయలుదేరి ఈటానగర్కి అయితే వచ్చినాము. వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి నాగాలాండ్ నుంచి బయలుదేరి వాళ్ళిద్దరూ గౌహతికి వెళ్ళినారు. మనం ఆ నాగాలాండ్లోనే ఆ రోజు జుకో వ్యాలీ మరుసటి రోజు నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, దాంట్లో ఒక అమ్మాయి నేను ఇంటికి వెళ్ళిపోతాను గౌహతి నుంచి అని అయితే చెప్పింది, శ్రేయ అనే అమ్మాయి. ఈ వైదేహి అమ్మాయి మాత్రము నువ్వు తవాంగ్ పోయే పని అయితే నేను కూడా వస్తాను నీతో పాటు అని అయితే చెప్పింది. సరే నేనైతే ఇట్లా ఈటానగర్ మీద పోవాలనుకుంటున్నాను అంటే, సరే నువ్వు పోయి దిరాంగ్లో అయితే ఉండు, నేను ఇక్కడ గౌహతిలో ఈ అమ్మాయిని శ్రేయని అయితే పంపించి నేను అక్కడి నుంచి ఆ దిరాంగ్ అయితే వస్తానని అయితే చెప్పింది. సో ఎలాగో మనకి ఆ అమ్మాయి వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేనేం చెప్పినానంటే, నిన్న ఈటానగర్ రాగానే సాయంత్రం మాట్లాడుతావంటే ఇట్లాగా నా కెమెరా పని చేయట్లేదు, నువ్వు ఎలాగ దిరాంగ్ అయితే వస్తున్నావు కదా, నాకు ఇట్లాగా కెమెరా అనేది అక్కడి నుంచి కావాలని చెప్తే, అమ్మాయి ఉండి ఈటానగర్లో ఎతకలేదా అంటే, ఈటానగర్లో నేను ట్రై చేసినాను, ఈటానగర్లో కెమెరాలు ఈ యాక్షన్ కెమెరాలు అయితే దొరకట్లేదంటే, సరే నేను పోతానని చెప్పి అమ్మాయి బయటకు పోయి ఒక షాప్ లో మనకి ఈ యాక్షన్ కెమెరాని అయితే ఎతికి పట్టుకుంది. ఒక షాపుకు పోయి అమ్మాయి అడిగితే వాళ్ళైతే ఆ యాక్షన్ కెమెరాని అయితే చూపించినారు, డీజే యాక్షన్ 6 అనమాట. ఆ కెమెరా మనకి దాదాపు ఒక 55,000 అయితే పడింది. ఈ డబ్బులు నేను క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇస్తే ఆ అమ్మాయి అయితే అక్కడ అయితే పే చేయడం జరిగింది. ఇంకా అమ్మాయి అక్కడ చెక్ చేసి దాన్ని మొత్తం అంతా చెక్ చేసి నీట్ గా కొన్ని క్లిప్స్ అయితే మనకి పంపించింది. క్వాలిటీ మాత్రం చాలా బాగా వస్తుంది. సో ఈ రోజు మనకి చాలా వరకు ఫుటేజ్ అనేది గోప్రోలో పోయింది, కానీ ఉన్న ఫుటేజ్ అయితే నేను ఏదో విధంగా ఎడిట్ చేసి పెట్టేదానికి ట్రై చేస్తున్నా. ఈ రోజు వరకు కొంచెం ఓపికగా ఉంటే రేపైతే మనకి ఆ అమ్మాయి కెమెరా తీసుకొస్తుంది అనమాట. తీసుకొస్తే మనం ఆ కొత్త కెమెరాలో మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఇంకా రికార్డ్ చేసుకుంటా ఉండొచ్చు. మనమైతే చేప అడిగినాం, చేప లేదంట, చికెన్ ఉందంట. రైస్ విత్ చికెన్ కర్రీ అయితే మనం చెప్పినాము. ఈ ప్లేట్ చూడండి, ఓల్డ్ స్టైలు మామూలుగా రాగి ప్లేట్లు అయితే పెట్టించినారు, బాగుంది. పచ్చిమిరపకాయల పచ్చడి, ఉల్లగడ్డ, క్యాబేజీ, ఇది ఉల్లగడ్డ ఫ్రై, ఇది ఉల్లగడ్డ పిట్టు, నిమ్మకాయ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు కంపల్సరీ, అప్పడము. ఇప్పుడు ఇది వచ్చి పప్పు అనమాట. ఈ విధంగా అయితే ఉంది చికెన్ కర్రీ. మధ్యాహ్న భోజన పథకం అనమాట ఇప్పుడు మనకి ఇది. ఈ విధంగా అయితే హోటల్ భారత్ మాతాకి జై. చికెన్ కర్రీ విత్ రైస్ వచ్చి 300 రూపాయలు అయితే అయింది. ఒక ½ లీటర్ వాటర్ బాటిల్. ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 12:50 అయితే అయింది. ఇక్కడి నుంచి 137 కిలోమీటర్లు అయితే ఉంది మనం వెళ్ళవలసిన డెస్టినేషన్కి. 3 గంటల 7 నిమిషాలు చూపిస్తూ ఉంది. కరెక్ట్గా సాయంత్రం 4 గంటలకైతే రీచ్ అవుతామని ఉంది. ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా, జాగ్రత్తగా పొమ్ము. ఆల్రెడీ కొన్ని రాళ్ళు అయితే పడి ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు ఏ నెత్తి మీద ఏది పడుతుందో తెలియదు ఇక్కడ. చూడండి ఎట్ట వచ్చి పడిండయ్యా. ఇది ఏదో కొంచెం డేంజర్గానే ఉందా అయ్యా రోడ్డా, జాగ్రత్తగా పోవాలి.
ఓప్స్. ఇక్కడ చూడండి గుర్రాలు ఏం చేస్తుండయో, గడ్డి మేస్తా ఉండే. 1 2 3 ఎగిస్తుంటాయేమో వెనకాల ఉంటే. బాయ్. ఇక్కడ 2 పిల్ల గుర్రాలు పడిపోయి ఉంటాయి. హలో హాయ్, పదమా వస్తా. సరే ఏం చేయండి, నీ పరిస్థితి ఏంది? వెచ్చగా పనుకోండి అయితే రోడ్డు మీద. బాయ్. ఇక్కడ ఒక గుర్రపు శాల అయితే ఉంది. ఇక్కడ ఏమైనా ట్రెక్కింగ్ ఉందా? ఆ గుర్రాలు ఉండే ఎందుకని ఆడ. ఓహో, మబ్బుల్లోకి వచ్చినాం రయ్యా. మబ్బులు పోతా ఉండే మన నెత్తి మీద నుంచే. ఊర్రి ఆ స్తంభం కూడా కనిపించట్లే. దగ్గరే ఉంది కదా స్తంభం, అయినా కూడా కనిపించట్లేదు. చూడండి అది. ఓయమ్మ, ఎంత థిక్గా ఉంది ఫాగ్. కదా ఈ టవర్ కనిపిస్తుంది అసలు మీకు? నాకైతే కనిపించట్లేదు. చాలా పొడుగుంది టవర్. పెద్ద రాయిచి కింద పడింది వచ్చి పైనుంచి. ఇప్పుడు మాత్రం పడద్దండి మా తల్లి. ఒరే, ఇదే నుంచి వచ్చింది రోడ్డు. టన్నెల్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. భలే ఉంది ఇదే. ఇది ఏ పక్క నుంచి వచ్చింది నాకు అర్థం కావట్లే. ఓ, ఇది యాక్చువల్గా మనకి అటు సైడ్ నుంచి వచ్చేది. ఎటు సైడ్ నుంచి అంటే మనం గౌహతి పక్క నుంచి వచ్చేటప్పుడు ఈ టన్నెల్ గుండా ఇటు వస్తాం అనమాట. తవాంగ్ ఇది మెయిన్ రోడ్డు, అంటే తేజ్పూర్ నుంచి వస్తుంది అనమాట ఇది. బాగుంది. మనం యాక్చువల్గా ఆ టన్నెల్ గుండా వద్దాం అనుకున్నాము. అది ఏంటంటే అట్లా మళ్ళీ అస్సాంలో పోయి అంత హైవే ఉంటుంది. అందుకని మనం అయితే ఆ రోడ్లో నుంచి రాలేదు. అందుకని ఎట్టో తిరుక్కొని ఈ రోడ్లోకి అయితే వచ్చి కలిసినాము. మొత్తానికి రైడర్స్ పాయింట్ అంట. సూపర్. టెంగా 26 కిలోమీటర్లు. టంగా కరెక్ట్గా టైం వచ్చి 1:49, అంటే 1:50 అయితే అయింది టైము. ఇంకా మనము వెళ్ళాల్సింది 2 గంటలు అయితే ఉంది. అంటే 84 కిలోమీటర్లు అయితే ఉంది. కరెక్ట్గా 4 గంటలకి రీచ్ అవుతాము అని అయితే ఉంది. అర్జెంటుగా చేతికి హ్యాండ్ గ్లౌజులు అనేవి మార్చుకోవాలి రోయ్. ఇప్పుడు మారద్దాం అంటే మనం కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ ఎండ కాస్తా ఉందారా. అందుకని ఇంకోసేపు ఓపిక పట్టుకుంటున్నాను చలిని. ఒర్రే, ఆ మోనెస్ట్రీ చూడండి ఉందాడా. చూడండి బెలవల్లా మోనెస్ట్రీ. దీని పేరు ఏం లేదురా. ఏందిరా? స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా. మంచిది. దీనిపైన ఉంది అది టెంపుల్. ఒర్రే, ఆడ చూడండి అట్ట కట్టినారు ఎదురుగా. వీళ్ళు వంటల ప్రోగ్రాం పెట్టుకుంటారు ఇలా. ఆటే కుక్కర్ ఒకటి తెచ్చుకొని.
ఊరి ఎగరుతా ఉంది బ్రిడ్జ్ పోతా ఉంటే వెహికల్స్. మొత్తానికైతే వాటర్ ఫ్లో చాలా బాగుంది. ఇట్లాంటి వాటర్ స్ట్రీమ్ పక్కన క్యాంపింగ్ వేసుకుంటే బాగుంటుంది, కానీ ఎప్పుడు ఈ ఫ్లో పెరుగుతుంది అనేది మనకి ఐడియా ఉండదు. నైట్ టక్కనే పైన ఏమన్నా వర్షాలు పడినాయి అనుకోండి, కానీ ఫ్లో పెరిగిందంటే అంతే సంగతులు. అందుకని బెటరు కొంచెం దూరంగా వేసుకునేది మేలు. ఇవి కొండ ప్రాంతాలు కదా, అస్సలు చెప్పలేము ఫ్లో అనేది ఎప్పుడు పెరుగుతుంది అనేది. కానీ బాగుంది, వాటర్ ఫ్లో మాత్రం చాలా ఉంది. ఇది ఒక థెరపీ అనమాట ఆ సౌండ్ అనేది, వాటర్ ఫ్లో సౌండ్ అనేది. టెంగా 15 కిలోమీటర్లు, బొమ్డిల్లా 34, దిరాంగ్ 77, తవాంగ్ 210. ఈరోజు మనం దిరాంగ్ వరకు పోతాము. మెన్ అట్ వర్క్, ది సెక్సియెస్ట్ సెంటెన్స్ ఇన్ ద ఇంగ్లీష్. మెన్ అట్ వర్క్ అనమాట. మామూలుగా జేసీబీతో ఇష్టం వచ్చినట్టు ఘాట్లు పెట్టేస్తున్నారు రోడ్డుకి, ఎందుకంటే గ్రిప్ కోసం. ఇక్కడ టర్నింగ్లు డౌను అవన్నీ ఉంటాయి కదా, అందుకని అనమాట. చూడండి ఏదో పిల్లి కదా రోడ్డు మీద గోకినట్టు ఉంది ఇది. ఇక్కడ ఒక వాగులాగా పోతల్లా, ఇది వాగు కాదు యాక్చువల్గా నది అంట. ఏం నది అంటే టెంగా నది దీని పేరు. ఇక్కడ ఒక బుద్ధుడు పెట్టున్నారు, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. సూపర్. రూపా 2 కిలోమీటర్లు లెఫ్ట్ అంట. బొమ్మిడిల్లా 15 స్ట్రైట్. వచ్చేసినాం రా రే మేఘాల్లోకి. వెల్కమ్ టు బొమ్మిడిల్లా. ఒర్రీ బాగుంది బోర్డా, బొమ్మిడిల్లా బోర్డు. ఫుల్ 92 రూపాయలు ఉంది. 2.67 రూపాయలు పెరిగింది పైకి రాగానే. ఆరు కొద్దిదాలు ఎంతంటే 951. ఏడకి రాగానే వాన పడుతుంది వచ్చి. సూపర్ రా. తగలుతుందా పోతుందా, వెళ్ళిపోతుంది వచ్చి. స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అట్లాగా రోడ్లో పెట్టేసి వాళ్ళు షాపుల్లోకి పోతారనమాట. ఆ విధంగా ట్రాఫిక్ జామ్లు అవుతాయి ఇక్కడ. ప్రేమించే షరతులేమిటో. ఒర్రీ ఈ మోనిస్ట్రీ బలం ఉందిగా. ఏడా ఇది పరిస్థితి. మేఘ మాలికలు గవర్నమెంట్ కాలేజ్ బొమ్మిడిల్లా. తుంపర అయితే పడుతూ ఉంది. ఈ తుంపర ముందుగానే కెమెరా పని చేయట్లేదు. ఈ తుంపర కానీ పోయిందంటే ఇంకా అసలుకే ఎత్తేస్తుంది చేతులు. ఒర్రి ఇక్కడ కొంచెం క్లియర్ అయింది రా సామె. తవాంగు 177 కిలోమీటర్లు. ఇంకా శాలాపాస్ 100 కిలోమీటర్లు అంటారు. శాలాపాస్ అది ఇంపార్టెంట్ మనకి. మటన్కి ఏమవుతారు మీరు.
రోడ్లో ఉరుకో ఉండరు. ఏడైంది వాటర్ ఫాల్, భలే వాటర్ ఫాల్ ఇదే. మోటార్ పెట్టి కొడుతున్నారు అయింది ఇదే. లేదు సో మనమైతే ఆల్మోస్ట్ ఇప్పుడు దిరాంగ్కి అయితే వచ్చేసినాం. వెల్కమ్ టు దిరాంగ్. ఇదంతా దిరాంగ్. కుంగమా హోమ్ స్టే అంట. మనం ఏదో ఒక హోమ్ స్టే చూసినాము. ఎక్కడదే? జామ్డ్రోల్. ఇక్కడ నుంచి ఇంకా ఒక 5 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మనం అయితే జామ్డ్రోల్ అని ఒక హాస్టల్కి అయితే వెళ్తున్నాము. ఈ నది గుండా పోవాలి ఇప్పుడు లోపలికి మనం. బ్రిడ్జి మాత్రం హైలైట్గా ఉంది కదా ఇక్కడ. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలంటారు. అవిగా సచ్చింది పో గొర్రె. పైన ఇంకో దారి ఉందే. వసా సో ఇక్కడ ఎక్కడికో వచ్చినామో ఏడే ఉండాలి మనకి హోమ్ స్టే అనేది. జామ్డ్రోల్. ఎక్కడరా ఇదే? జామ్డ్రోల్ ఇదేనా? ఇక్కడి నుంచి ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, జామ్డ్రోల్ ऊपर है? अच्छा. Oh my God. కిచెన్ ఉంది, రిసెప్షన్ ఉంది. Who is here? Okay. Oh. This is mine. Okay. But it is showing only one left in the booking.com. Oh, okay. That's why I'm asking. Bomb there, sitting area. I want dormitory. एक मिनट. हाँ, मैं दीदी को कॉल करती हूँ. Is there parking for bike? हाँ. किधर? यहाँ में भी कॉल कर सकते हो. वो हमें अभी फिलहाल के लिए तो आने भी कर सकते. उधर? चलो हम लोग का ही पार्किंग है वो. अच्छा, वो प्रॉब्लम तो नहीं है ना? नहीं. अच्छा. మొత్తానికి మనం ఈరోజు ఈటా నగర్ నుంచి బయలుదేరి దిరాంగ్ దగ్గరికి అయితే వచ్చాం. దిరాంగ్ అంటే దిరాంగ్ నుంచి ఇంకా ఒక 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ ఇట్లా ఏదో ఒక వ్యాలీ లోపలికి అయితే వచ్చినాము. వచ్చి ఇక్కడైతే మనము ఒక హోమ్ స్టే తీసుకున్నాము. హోమ్ స్టేలో డార్మెటరీ బెడ్ అయితే ఇచ్చినారు. మనకి 750 రూపాయలు పడింది. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అడిగిన, ఇదే ఆన్లైన్లో అయితే 900 చూపిస్తా ఉంది. ఈ హోమ్ స్టే మాత్రం చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ వ్యూ మాత్రము చాలా బాగుంది. ఫుడ్ అయితే వీళ్ళకి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. మనమైతే నూడిల్స్ అయితే చెప్పినాము. ఇప్పుడైతే నూడిల్స్ అయితే తిన్నాము. ఇఫ్ ఐ గెట్ హంగ్రీ, ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్ నియర్ బై, I will just eat it. No, I explore food a lot. I am not a food explorer. సో అదనమాట ఇంక ఈరోజు వీడియో. సో ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.